నిన్నటిదాకా తీవ్రవాది, అమెరికా ప్రకటించిన ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్, $1 crore రివార్డు కూడా ఉంది అతని పైన. ఇప్పుడు ఆయన వైట్ హౌస్లో అఫీషియల్ గెస్ట్. అంటే ప్రపంచంలో రాజకీయాలు ఎలా మారుతున్నాయని దానికి ఉదాహరణ. మీకు అతని పేరు హమ్మద్ అల్ షరా, అందరికీ తెలుసు. సిరియా ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్. సిరియాలో రష్యా అనుకూల బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని పడగొట్టాక అల్-ఖైదా మాజీ టెర్రరిస్ట్ అయిన హమ్మద్ అల్ షరా అధికారంలోకి వచ్చాడు. సో ఇతను అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏకంగా వైట్ హౌస్లో ట్రంప్ అతిథిగా వెళ్ళాడు. అమెరికా అధ్యక్షునితో సమావేశమయ్యారు. తాజాగా అతని పైన అమెరికా ప్రకటించిన $1 crore రివార్డు కూడా ఇటీవలనే ఆయన టెర్రరిస్ట్ జాబితా నుంచి తొలగించారు. అంతకుముందు సౌదీ అరేబియాలో ట్రంప్ పర్యటిస్తున్న సమయంలో సిరియా మాజీ టెర్రరిస్టు ప్రస్తుత ప్రెసిడెంటు వెళ్ళి కలిశాడు కూడా. ఈ 33 minutes వరకు ట్రంప్ ఆయనతో సమావేశమయ్యారు. టెరిఫిక్ గై అని కీర్తించారు. అంటే ఎవరు తీవ్రవాది కాదు అన్నది ఆయా దేశాల రాజకీయ వ్యూహాల బట్టి ఉంటుంది తప్ప నిజంగా వాళ్ళు టెర్రరిస్టా కాదా అన్న దాంతో సంబంధం లేదు. ఇప్పుడు ట్రంప్ దృష్టిలో, అమెరికా దృష్టిలో హమస్ తీవ్రవాద సంస్థ, కానీ అహ్మద్ అల్ షరా నిన్నటిదాకా తీవ్రవాది, ఇప్పుడు తీవ్రవాది కాదు, ఇప్పుడు టెరిఫిక్ గై. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో రాజకీయాలు ఎలా మారుతాయి చూడండి. తాలిబాన్ల పైన తీవ్రవాదాన్ని ప్రకటించి 9/11 దాడుల తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం చేసి 20 ఏళ్ళు తమ అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్టాపించి వన్ ఫైన్ మార్నింగ్ ట్రంప్ తాలిబాన్లలో గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని డివైడ్ చేసి మేము తాలిబాన్లతో ఒప్పందం పెట్టుకుంటున్నాం, వాళ్ళు గుడ్ తాలిబాన్ అని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి అమెరికా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. సో నిన్నటిదాకా తాలిబాన్లు తీవ్రవాదులు, ఆ తర్వాత వాళ్ళతోనే ఒప్పందం చేసుకొని అయ్యారు. ఇప్పటికీ తమ మిత్ర దేశమైన ఇజ్రాయిల్ పైన తమ మాతృదేశం కావాలని పోరాడుతున్న హమస్ తీవ్రవాద సంస్థ. హమస్ జరిపే దాడులు తీవ్రవాద దాడులు. మరి తాలిబాన్ జరిపిన తీవ్రవాద దాడులు కాదా? వరల్డ్ ట్రేడ్ సెంటర్పై తాలిబాన్ జరిపిన తీవ్రవాద దాడి కాదా? వాళ్ళు గుడ్ తాలిబాన్లు ఎలా మారిపోయారు? సిరియా ప్రెసిడెంట్ నిన్నటిదాకా అల్-ఖైదా యాక్టివిస్ట్ కదా. సో ఆయన ఐసిస్ అల్-ఖైదాలతో సంబంధాలు ఉన్నాయనే కదా ఆయన పైన టెర్రరిస్ట్గా ప్రకటించి ఆయన పైన పట్టించిన వారికి రివార్డు కూడా ప్రకటించారు. ఇప్పుడైనా సిరియా ప్రెసిడెంట్ అయి తమ వ్యతిరేక బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చారు కనుక ఇప్పుడు ఆయన టెరిఫిక్ అయ్యే వైట్ హౌస్లో అతిథిగా మారాడు. ఇలా పాకిస్తాన్ అసీం మునీర్ పట్ల ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి మనం ఆల్రెడీ చూస్తున్నాం. అందువల్ల ప్రపంచంలో ఎవరు తీవ్రవాది అనే అంశంలో ప్రపంచ దేశాల హిపోక్రసీకి ఇది మనకు ఉదాహరణ. నిజమే, ఇప్పుడు ఆయుధాలు పట్టుకొని తీవ్రవాద కార్యకలాపాలు జరిపి తర్వాత ఆయుధాలు వదిలేసి అది వేరే విషయం. ఇప్పుడు మీకు నేపాల్లో మావోయిస్టులు సాయుధ పోరాటం జరిపారు, ఆ తర్వాత వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమించారు. నేపాల్ ప్రెసిడెంట్గా కూడా మావోయిస్ట్ నాయకుడు ప్రచండ ఎన్నికయ్యారు. సో ఒక ఆర్మ్డ్ గ్రూప్ తన ఆయుధాలు వదిలేసి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి అధికారంలోకి చేపట్టే ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మన నార్త్ ఈస్ట్లో కూడా ఉన్నాయి. ఆర్మ్డ్ గ్రూప్స్ కూడా తర్వాత ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలోకి వచ్చి పదవుల్లోకి అధికారంలోకి వచ్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ అలా కాదు. సిరియాలో ఇప్పుడు కూడా ఏం డెమోక్రటిక్గా ఎలక్షన్లు జరిపి ప్రజల ఓట్లతో అహ్మద్ అల్ షరా అధికారంలోకి రాలే. ఇట్ వాజ్ ఎ మిలిటరీ ఫైట్. బషర్ ప్రభుత్వం వీక్ అయింది. రష్యా ఉక్రెయిన్ వార్లో కూరుకుపోయి బషర్ ప్రభుత్వాన్ని కాపాడటానికి అవసరమైన సహకారాన్ని ఇవ్వలేకపోయాయి. ఇరాన్ కూడా దెబ్బతిన్నది. ఆ బషర్ ప్రభుత్వానికి మరో బలమైన మిత్రదేశం. సో 2 మిత్రదేశాలు ఇరాన్ దెబ్బతినడము, రష్యా సహకరించే పరిస్థితులు లేకపోవడంతో బషర్ ప్రభుత్వం పతనమై అహ్మద్ అల్ షరా నాయకత్వంలో
ఆర్మ్డ్ రిబెలియన్తో అధికారంలోకి వచ్చారు. ఇక్కడెక్కడ ప్రజలు ఓట్లు వేసింది డెమోక్రసీ అనేది ఏం లేదు. అఫ్కోర్స్ సిరియా కొత్త ప్రెసిడెంటు నేను డైవర్సిటీ వైవిధ్యాన్ని అంటే సిరియాలో ఉన్న మైనారిటీలకు రక్షణ కల్పిస్తాను, అందరినీ కలుపుకొని వెళ్తానని చెప్తున్నాడు. కానీ ప్రాక్టికల్గా ఆయన నాయకత్వంలోని సాయుధ ముట్టాలందుకు సిద్ధంగా ఉన్నాయనేది క్వశ్చన్ మార్కే. ఇప్పటికీ కూడా బషర్ అనుకూల అలవైట్ షియా ముస్లింల పైన దాడులు జరుగుతున్నాయి, సిరియన్ క్రిస్టియన్స్ పైన దాడులు జరుగుతున్నాయి. సో మీకు గ్రౌండ్ పైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో అందువల్ల అల్టిమేట్గా టెర్రరిజం అని చెప్పినప్పుడు ఉపన్యాసాలు చెప్పకూడదు. సో ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ బహిరంగంగానే జిహాదీ శక్తులకు మద్దతుగా ఉన్నాడు. లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మహమ్మద్ లాంటి సంస్థలకు మద్దతుగా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తీవ్రవాద అంత్యక్రియలకు కూడా పాక్ ఆర్మీ ప్రతినిధులు వెళ్ళారు. అయినా పాక్ ఆర్మీ చీఫ్ ఈజ్ ఏ వెరీ ఆనర్డ్ గెస్ట్ ఎట్ వైట్ హౌస్. అందువల్ల అమెరికా దృష్టిలో ఎవరు తీవ్రవాది అంటే తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటే సద్దాం హుస్సేన్ తీవ్రవాది, ఇరాన్ తీవ్రవాది, హమస్ తీవ్రవాది, హిజ్బుల్లా తీవ్రవాది, హూతీలు తీవ్రవాదులు. తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు ఉపయోగపడితే అహ్మద్ అల్షరా టెరిఫిక్గా అవుతాడు, తాలిబాన్లు గుడ్ తాలిబాన్లు అయిపోతారు. మీకు అవసరాన్ని బట్టి మీకు లష్కర్ ఈ తోయిబాలు, జైష్ ఈ మహమ్మద్లు కూడా మంచి వాళ్ళు అయిపోతారు. అందువల్ల టెర్రరిజం పైన ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నటువంటి ఒక డూప్లిసిటీ, హిపోక్రసీకి ఇదొక ఉదాహరణ.